ఇందుకూరుపేట మండల విద్యాశాఖ కార్యాలయంలో గురువారం ఎంఈఓ సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో మండలంలోని విద్యార్థులు సాధించిన అద్భుత విజయాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఫలితాలు సాధించడం గర్వకారణమని అన్నారు. మండలంలోని కొమరిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో సత్తా చాటారన్నారు. ఎన్ జోయంజెల్ 588 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. ఎస్కే జమీర్ అహ్మద్ 587 మార్కులు, సిహెచ్ చస్మిత 587 మార్కులు సాధించి సంయుక్తంగా 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. సిహెచ్ చర్మయ్యులు 586 మార్కులు, వైవి షణ్ముఖ్ 586 మార్కులు సాధించి తరువాతి స్థానాల్లో నిలిచారు. ముఖ్యంగా కొమరిక ఉన్నత పాఠశాల విద్యార్థులు అగ్రస్థానాల్లో నిలవడం పట్ల ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకూరుపేట మండలంలో దాదాపు 14 స్కూళ్లలో మనకి 414 మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరవడం జరిగింది. మరి ఈ ఎగ్జామ్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 232 ఫస్ట్ క్లాసు, 64 సెకండ్ క్లాసు, 25 థర్డ్ క్లాస్ రావడం జరిగింది. 93 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది. మరి వీరికి ఫెయిల్ అయిన విద్యార్థుల్ని ఏ తల్లిదండ్రులు కూడా మరి ఉపాధ్యాయులు కూడా వాళ్ళని పట్ల ఏ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని ముందుగా నేను తెలియజేస్తున్నాను. మరి వారికి సప్లిమెంటరీ అనేటటువంటి ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంట్లో వారు పాస్ కావచ్చు. కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫెయిల్ అయ్యారని చెప్పి విద్యార్థిని దూషించకుండా వాడిని సక్రమమైన మార్గంలో చూసుకోవాలని 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టుకొని పిల్లవాడు ఏ విధమైనటువంటి ఎక్కడికి పంపించకుండా మీ అబ్జర్వేషన్లో పెట్టుకోవాలని ముందుగా తెలియజేస్తున్నాను విద్యాశాఖ తరఫున. మరి ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే గతంలో కూడా ప్రభుత్వ పాఠశాల నర్సాపురం హై స్కూలు ఫస్ట్ రావడం జరిగింది మండలంలో. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో మనకి కొమరిక హై స్కూల్లో ఉండేటటువంటి జెడ్పీహెచ్ఎస్ కొమరికలో ఉండేటటువంటి ఒక పాప అమ్మాయి 588 మార్కులు సాధించడం జరిగింది. మరి సెకండ్ వచ్చి ముదివర్తిపాలెం ఎంవీఆర్ఆర్, ఈ 2 పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థులు 587 మార్కులు ఇద్దరు విద్యార్థులు సాధించారు. మరి 3వ స్థానంలో వచ్చి ముదివర్తిపాలెం హై స్కూలే వచ్చింది, అది కూడా 586 మార్కులు సాధించడం జరిగింది. కాబట్టి ఈ విద్యార్థులు ఇన్ని మార్కులు సాధించడానికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులందరూ కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇంతటి మార్కులు సాధించిన విద్యార్థులందరూ కూడా మరి భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదగాలని, వారు తీసుకునేటటువంటి రేపు ఫర్దర్ ఫ్యూచర్లో తీసుకునేటటువంటి ప్రతిదీ కూడా వారు సమాజానికి ఉపయోగపడే విధంగా సహకరించాలని, మరి ఫెయిల్ అయిన విద్యార్థులు ఫెయిల్ అయినట్లు భావించకుండా వారు కూడా చక్కగా మరలా చదివి రేపు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, మరి వాటిల్లో కూడా పాస్ కావచ్చు. కాబట్టి ముఖ్యంగా ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరో కూడా మరీ డల్ కాకుండా మీరు కూడా మరోసారి చదివి మంచి మార్కులు సాధిస్తారని, మరి ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరించినటువంటి ఈ ఎగ్జామినేషన్స్లో సహకరించినటువంటి మీ ప్రెస్ పీపుల్ కానీ, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానీ, మరి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్స్, ఇదందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ విద్యా సంవత్సరంలో కూడా గవర్నమెంట్ స్కూల్ రావడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.